జగన్ సర్కార్ కాదు, ఇక్కడ ఈసీ నిర్ణయం తీసుకోవాలి, జవహర్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవాలి. అది జగన్ ఆదేశాల మేరకే జరుగుతుంది. మరి ఎందుకు ఆపారు? అది కాంట్రాక్టర్లకు ఆ డబ్బులు చెల్లించేస్తున్నారు అన్నటువంటి దాన్ని ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈనాడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జవహర్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఇకపోతే వైకాపా మూకల రక్తదాహం రెండో రోజు తీవ్ర హింసాకాండ. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నానిపై హత్యా ప్రయత్నం, తిరుపతిలో చెవిరెడ్డి అనుచరుల అఘాయిత్యం, మారణాయుధాలు, రాళ్లు, బీరు సీసాలతో దాడి, కారంపూడిలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపై దాడులు, పార్టీ కార్యాలయం ధ్వంసం, వైకాపా శ్రేణులకు సారథ్యం వహించిన ఎమ్మెల్యే పిన్నెల్లి, తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తల బీభత్సం, తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు సూర్యముని ఇంటిపైన దాడి అంటూ అరాచకాలు జరుగుతున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ అరాచకాలు చేస్తున్నారంటూ టోటల్గా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని గురించి హైలైట్ చేసుకొచ్చింది. ఇందులో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా వైకాపా రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజు రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్రస్థాయిలో హింసాకాండకు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుదారులపై దాడులకు దిగారు. తిరుపతి, మాచర్ల, తాడిపత్రి వంటి చోట్ల వైకాపా ముఖ్య నాయకులే ముందుండి అరాచక మూకలతో దాడులు చేయించి బీభత్సం సృష్టించారు. ఒకప్పటి చంబల్లోయ కంటే దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోనూ, కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో స్థానిక వైకాపా ఎమ్మెల్యేలు తమ శ్రేణులను రెచ్చగొడుతూ దాడులు చేయించారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దొరికిన వారిని దొరికినట్టుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు, ఆస్తులు ధ్వంసం చేశారు. వైకాపా మొక్కలు పెట్టిరేగిపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు బేతావాహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే వాళ్ళని అడ్డుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నటువంటి వార్తను హైలైట్ చేసిందిలో కారంపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం, తాడిపత్రిలో పెద్దారెడ్డి దౌర్జన్యం, రౌడీయిజం, చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నానిపై దాష్టీకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్న ఎన్నికల రోజున వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు. దాని మీద ఇది ప్రతీకార దాడులు. అక్కడ ఆ వార్తని సరిగ్గా రాసుంటే ఈ వార్తకి ఒక శాంటిటీ ఉండేది. ఖచ్చితంగా దాడులు తప్పు, దుర్మార్గమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. లేకపోతే